దేశ రాజకీయాల్లో కొత్త తరహా డిజిటల్ ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే లక్షలాది మంది యువత మద్దతు కూడగట్టిన ఈ సటైరికల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఆ వ్యాఖ్యలను నిరసనగా మలుస్తూ అభిజిత్ డిప్కే అనే యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మొదట ఒక ట్వీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు మిలియన్ల మంది యువతను ఆకర్షిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే 90 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ ప్లాట్ఫామ్ ప్రధాన రాజకీయ పార్టీలకే సవాలు విసురుతోంది. ఎక్స్ వేదికగా వేలాది మంది యువత నిరుద్యోగం, పరీక్షల పేపర్ లీకేజీలు, రాజకీయ అవినీతి వంటి అంశాలపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వెబ్సైట్ లో 1,00,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది కేవలం సరదా మీమ్ ఉద్యమంలా కనిపించినా యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలకు 50% రాజకీయ రిజర్వేషన్లు, పార్టీలు మారే నేతలకు 20 ఏళ్ల నిషేధం, రిటైర్డ్ న్యాయమూర్తులకు రాజ్యసభ పదవులు ఇవ్వకూడదనే డిమాండ్లు ఈ ఉద్యమ మేనిఫెస్టోలో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో నిజమైన రాజకీయ చర్చలకు దారితీస్తుందా, లేక ఇంటర్నెట్ ట్రెండింగ్ గానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.